5,000 కట్టిన తర్వాత వారం రోజుల తర్వాత సస్పెండ్ చేస్తారు, సస్పెన్షన్ నుంచి తీసేస్తారు. 5,000 కట్టాలి. అంటే నెలలో 2-3 సార్లు సస్పెండ్ చేస్తే వాడు నెలలో 15,000 వీనికి సస్పెన్షన్ పైసలు ఇవ్వాలి. డైలీ కమిషన్ వాడికి 1,000 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. మేము 1,000 రూపాయలు సంపాదించుకోవాలి. ఆ 1,000లో మాకు ఇంటికి రాయి 2020లో మాకు ఇంటికి రాయి వచ్చేసి 4,000 ఉంది. ఇప్పుడు అదే ఇంటి కిరాయి ఇప్పుడు 8,000. సంవత్సరానికి 10% ఇంటి కిరాయి పెడుతుంది. కానీ మాకు ఉన్న కిరాయి తగ్గిపోతుంది సార్. మీ ప్రధాన డిమాండ్ ఏంది? ప్రధాన డిమాండ్ కమిషన్ తగ్గియాలి. ఫస్ట్ డిమాండ్ ఆర్డర్ ఆఫీస్ సిటీలో ఇక్కడ ఉండాలంటే, ఇక్కడ బాయ్కాట్ కాకుండా ఉండాలంటే 9% కాదు, డైలీ రీఛార్జ్ ఓలా ఊబర్ ర్యాపిడోలో డైలీ రీఛార్జ్ 18 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు ఒక రోజుకి. అంటే వాడు ఎన్నైనా కొట్టుకోవచ్చు. ఒక రోజుకి 18 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. సేమ్ అట్లనే తీసుకోవాలి. కమిషన్ 19%, 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు డ్రైవర్వి 1,500 కిరాయిని 900, 800 రూపాయలు చేస్తున్నారు. దాంట్లో 400 డీజిల్ పోతే అలా 200 వాడి కమిషన్ పోతే మిగిలేదు 200 రూపాయలు. మేము వాడి కింద జీతం ఉన్నామా? జీతం ఉన్నా కూడా జీతం అనేది రోజు రోజు పెరుగుతుంది. సంవత్సరం పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే డ్రైవర్ సమస్య చెప్తామంటే డ్రైవర్ సమస్యలు చెప్తామని చెప్పేసి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ కి ఫోన్ కలవదు. ఇక్కడ కస్టమర్ వచ్చేసి క్యాన్సిల్ చేస్తారు. అన్న ఇంకా కస్టమర్లు ఏంటంటే ఇష్టం ఉంటే తీసుకుపోండి, లేకపోతే లేదని డ్రైవర్ అని కొడుతుంటారు అన్న. నీకేందంటే పోరా అని ఈ ఆఫీస్కి వస్తే పోరా అని దొబ్బేసేటోళ్ళు ఉన్నారన్న. దీనివల్ల బాలనగర్ పెట్టుకుని డ్రైవర్లు ఒక డ్రైవర్ బాలనగర్ డివిజన్ డ్రైవర్ చనిపోయారన్న, ఊరేసుకొని చనిపోయారన్న. 20,000 అన్న ఫైనాన్స్ ఒక్క బండికి అమ్ముకున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ ఉంది, రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ యాప్ లాంచ్ చేయాలి. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఆందోళన ఎందుకు చేస్తున్నారు అనేది అదే